మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో మద్యం షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. కొందరు మద్యం బాటిళ్లపై ఉన్న ధర కంటే అధిక ధరకు మద్యాన్ని విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అధిక ధరలకు మద్యం అమ్మితే షాప్ లైసెన్స్ రద్దు చేసి 5 లక్షల జరిమానా విధించి సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. మద్యం అధిక ధరగా విక్రయిస్తున్నటువంటి మనకు ఏదైతే ఒక ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదుని పరిశీలించడానికి మనం ఆల్రెడీ ఈ కేవీ వైన్ షాప్ దగ్గరకు రావడం జరిగింది. అలాగే ఒక డెకా ఆపరేషన్ కూడా మనం నిర్వహించడం జరిగింది. ఒక ఇండిపెండెంట్ మధ్యవర్తుల సమక్షంలోనే అతనితో మనం ఏదైతే మన కంప్లైంట్ వచ్చిందో ఆ బీర్లు కానీ అలాగే ఈ యొక్క వైన్ షాప్ సంబంధించి వైన్ కానీ అన్నీ కూడా కొనిపించడం జరిగింది. మనం ఎప్పుడైతే ఈ డెకా ఆపరేషన్ సీరియల్ జరిగిందో అందులో అతనికి మనం ఒక 500 రూపాయల నోటు ఇచ్చి పంపించడం జరిగింది. 500 రూపాయల నోటు సంబంధించి ఏవైతే వీళ్ళు బీర్లు కూడా అమ్మారో అవన్నీ కూడా ఎంఆర్పి ధరలకే విక్రయించడం జరిగింది. అయితే నిన్న కూడా ఈ కంప్లైంట్ మీద వచ్చి మేము స్టింగ్ ఆపరేషన్ అనేది కండక్ట్ చేసాము. అందులో కూడా ఎక్కడ ఎంఆర్పి వైలేషన్ మనకు ఉన్నట్టే కనబడలేదు. అయితే తదుపరి నేనేం చెప్తున్నంటే మనం ఏదైతే ఈ వీడియో అడ్జెక్ట్ చేస్తుందో ఆ వీడియో మీద మేము తదుపరి దర్యాప్తు నిర్వహిస్తాము. అదేవిధంగా ఇక నుంచి ఏదైనా సరే ఈ ఎంఆర్పి అనేది మించి ఇక్కడ ఏమైనా మద్యంగా అమ్మకాలు జరిగితే కనుక వీళ్ళ మీద ఖచ్చితంగా మేము కేసు రాసి 5 లక్షల రూపాయలు రుసుము వసూలు చేస్తాము. అదేవిధంగా రెండోసారి కూడా మళ్ళీ దొరికితే కనుక తప్పకుండా వీళ్ళకి లైసెన్స్ కూడా నేను క్యాన్సిల్ చేస్తానని చెప్తున్నాను.